అండి. హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నాకైతే ఎగ్ బజ్జీ తినాలనిపిస్తుందని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను చూడండి. మనం ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అయితే పిండి కలిపి ఉంచుకున్నాను. దీంట్లో ఓమా, జీలకర్ర, సోడా, ఉప్పు వేసి అయితే కలుపుకున్నాను. కలిపి పక్కకైతే ఉంచుకున్నాను చూడండి. ఎగ్స్ అయితే నేనైతే ఒలిసి పెట్టేసుకున్నాను చూడండి. ఎగ్ బజ్జీ అయితే మనం వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే వేడెక్కిన తర్వాత మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎగ్గునైతే పిండిలో ముంచేసి ఆయిల్ అయితే వేడెక్కింది, దాంట్లో మనం వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. చూడండి చూడండి అన్నీ అలాగే వేసేసుకుందాం. మనమైతే ఎగ్ బజ్జీలు అయితే రెడీ చేసేసుకుందాము. నేనైతే మనం మరలేసుకుందాం. ఇలా ఒకటి ఒకటి మరలేసుకోవాలి. ఇదిగోండి ఇలా మరలేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఖాళీని మొత్తం తీసేసుకొని మనం పక్కకైతే ఉంచేసుకుందాం. ఇలా ఉల్లిగడ్డలు, టమాటా సాస్ అయితే తీసుకున్నాను నేను. మనం అయితే ఎగ్గుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లో అయితే మనం ఉల్లిగడ్డలు వేసుకొని, ధనియాల పొడి వేసుకొని, అలాగే టమాటా సాస్లో అంటించుకో తింటూ ఉంటుంది, మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి. ఎగ్ మీద అయితే నేను ధనియాల పొడి, కారం, ఉప్పు అయితే వేసుకున్నాను. ఉల్లిగడ్డలు, టమాటా సాస్, మామూలు బజ్జీలు కూడా వేసుకున్నాను చూడండి. ట్రై చేయండి, బాగుంటుంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.